హర్యానా రాష్ట్రం ఉన్నది కదా, ఈ హర్యానా రాష్ట్రం కాడ కర్నాల్ అనే ఒక జాగ ఉంటుంది అన్నట్టు. గా కర్నాల్ అనే ఒక జాగల గా దొంగ బాడుకోవాలి ఏం చేసి ఎరికేనా, గదేనులా గా చైన్లు దొంగతనం చేసుకపోయేటోళ్ళు నిమ్మలంగా ఒకడు ఎనుకున్నాడు, ఒకడు ముంగటున్నాడు. ఇక ముంగటోడు కాస్త ఏం చేసిందంటే వాడు ఒక అవ్వ దగ్గరికి పోయిండు. పోయి చూసి 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 ఇలా పుక్కున చైన్ గుంజుకొని ఇక వెనుకకు మర్రి వీని బండెక్కి పోదాం అనుకునే లోపే ఎక్కడి నుంచో పాపం డ్రైవర్ అన్న దేవుని లెక్క వచ్చింది. ఇక ఆ బస్సును తీసుకొచ్చి ఆ మాత్రం ఆ బస్సును ఆ బండికైతే గుద్దిండులా. ఇక గుద్దుడితోటే వాళ్ళు కింద పడ్డారు. కింద పడంగానే అక్కడ వాళ్ళు ఉంటారా, ఇక ఉంచే పాపం ఒక్కటే ఉరుకుడు. ఇగో ఇంకా ముంగడపోయే దొంగనైతే వాని చెప్పులు కూడా ఇడిచిపెట్టి ఆ బండి కూడా అక్కడనే ఇడిచిపెట్టి ఒక్కటే ఉరుకుడు ఉరుకుతారు. ఇక పాపం ఆ పొలగాడు ఆ దొంగలేని కురికిలు. అయినా డ్రైవర్ అన్నా నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు కానీ నిజంగా దేవుని వెలిగానే వచ్చినావు. వచ్చి మంచిగా కరెక్ట్ టైంలో సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ వల్ల ఎట్లనైతే ఉర్రికచ్చి కుదుతారో గట్లనే నువ్వు ఈ దొంగలకైతే తగిన శాస్తి చేసినావు. మంచిగా బస్సును తీసుకొచ్చి మంచిగా టక్కర్ చేసినావు అన్న. నువ్వు నిజంగా మంచోనివి. ఎందుకంటే నువ్వు ఇలా లేకపోతే ఆ దొంగలు ఆ గొలుసును తీసుకొని ఒక్కటే ఉరుకు ఇక బండి వాళ్ళతోటే పోవు. నువ్వైతే దేవుని అన్న, నువ్వు మంచి పనే చేసినావు.